మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఉదయకాలము దేవుడు మనకి ఎంతగానో ఆదరణ దయచేశారు. సాయంకాల సమయంలో కూడా దేవుడు ఆదరణ, ప్రేమ, ఆత్మీయత కలగజేశారు. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారమైనాం. కనుక ఈ ఉదయకాలం ఇప్పటి వరకు దేవుడు తోడుగా ఉండి ఆయన రెక్కల నీడలో ఆయన బిడ్డలుగా బలపరిచి ఆయన వెంబడించే భాగ్యం మనకు దయచేశారు. ఎందుకంటే పరలోక రాజ్యము మనకు చోటు. నిన్నటి పాఠమే ఈరోజు కొనసాగుతున్నది. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు. సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుచుండగా, నీ నామాన్ని బట్టి మేము స్తుతిస్తుండగా, నాయన మా స్తుతులు అంగీకరించి నీ ఆలోచనతో బలపరిచి నీ వాక్యముతో కట్టమని, నీ సన్నిధి మాకు దయచేయమని, నీ సన్నిధి యావత్తు కూడా సహాయముగా సహకారంగా నాకు అందించి బలపరిచి నడిపించుమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన త్రియేక దేవుని నామములో అడుగుచు బ్రతిమాలుచు ప్రార్థన చేయుచున్నాను. పరమ తండ్రి దేవాని సన్నిధి మాకు తోడుగా ఉంచి వీరును మా తండ్రి గారును పరిశుద్ధులు, దేవదూతులు, శరేబులు, కరీబులు 24 పెద్దలిక ఆదరణ తోడుగా ఉంచుమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న విషయాల్ని మనం గ్రహిద్దాం. దేవుడు అందించున్న ప్రతి మాటను కూడా మనం గమనిద్దాం. ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాటను మనం గమనించాలి. కావున ప్రభు విషయమై మేము, ఇక్కడ ఏమన్నాడు? కావున ప్రభు విషయమై మేము ఎరిగి మనసులకు మనుషులను ప్రేరేపించుచున్నాం. మేము దేవునికి ప్రత్యక్షపరచబడి వారము. మేము ఇక్కడ ప్రియులారా మనం గమనించాలి. ఒకసారి మరలా చదువుతున్నాను. వాక్య గ్రంథంలో గమనిస్తూ ఉండాలి మనం. దేవుడు ఏ రకంగా నీతో నాతో మాట్లాడుచున్నాడు. పరలోక యొక్క సరంలో మనకు పరలోకమందు ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం, అంటే పరలోకమైన దేవునికి భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగుననే మాటను మనం చదువుతున్నాం. ఈ మాటను చదువుతున్నప్పుడు మన లోకంలో అనేక రకాలుగా నివాసం చేసుకుంటున్నాం. డబ్బును బట్టి వాదా పెరుగుతుంది, అధికారం బట్టి వాదా పెరుగుతుంది, ఐశ్వర్యం బట్టి వాదా పెరుగుతూనే ఉంది. ఇవాళ చాలా మందిని నేను చూస్తున్నాను, కొందరిని దూరంగా పెడతవలసింది. కానీ ఎలాగంటే ఒకప్పుడు ప్రేమగా మాట్లాడేవారు, ప్రేమగా మరి ప్రవర్తించేవారు ఈనాడు ఎలా ఉన్నారు తెలుసా? డబ్బును బట్టి చిన్న చూపు చూస్తున్నారు. వారికి ఒకప్పుడు డబ్బు లేదు, అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు సొంత ఇల్లు, బిజినెస్, అంటే ఇవన్నీ ప్రయాణంలో, యాత్రల్లో దొరుకుతున్నాయి. కానీ వారి మాట తీరు, వారి మాట విధానం చిన్నతూపుతనము, ఏదో తెలియని యొక్క ఆలోచనకు ప్రజలు కనబడుతూనే ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమును మనం చదువుతున్నాం. నిన్నటి కాలంలోనే భూలోకంలో అనేక సమకూర్చుకున్నాం. కానీ పరలోకంలో మనకంటూ ఒక చోటు ఉందా? మనకంటూ ఒక స్థలం ఉందా? అది చూడాలి, ఉన్నదని మనం తెలుసుకోవాలంటే మనం వెంబడించాలి. ఎవరిని? యేసుక్రీస్తుని వెంబడించాలి. ప్రభువును రక్షకుడైన దేవదేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని ఎప్పుడు పిలువబడుతుందంటే, యేసు ప్రభు మరియా గర్భములో ధరించబడి 9 నెలల తర్వాత మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఈయన నా ప్రియా కుమారుడు అని దేవదూత గాలిలో, అనగా దేవదూత ప్రకటించినప్పుడు, రెండోసారి యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయన మీద పావురము మరి వాలి ఉన్నప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు ఇతను నా ప్రియ కుమారుడు అని చెప్పడం, ఇలా చాలా మార్లు ఈ మాటలు మనం వింటూనే ఉన్నాం. అయితే నా ప్రియ కుమారుడు అని దేవుడే స్వయముగా ఒప్పుకుని లోకానికి నిన్ను ఆయన పంపించడం మన మధ్యకు మనం వెంబడించడం నష్టము కాదు, ఆయన ఎదుగు చేరడం కూడా నష్టం కాదు. అయితే ఇక్కడ ప్రభువు విషయమైన ప్రేమను ఎరిగి మనుషులు ప్రేరేపించుచున్నాము, మేము దేవునికి ప్రత్యక్షపరచబడి వారము, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆయన మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడిన వారు ఉన్నామని నమ్ముచున్నాము, మమ్ములు మేమే నీ ఎదుట తిరిగి మెప్పించుకున్నట్టు లేదు గాని హృదయమయందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడి వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచు మీకు ఆధారమగు కలుగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. అంటే ప్రేరేపణ కలిగించుచున్నాము. ఎవరి వలన? ఎవరినైతే మనం వెంబడించాలో, మనకి ఎక్కడైతే విలువైన చోటు, బలమైన చోటును, బలమైన అంటే ఆ స్థలములో చీకటి ఉండదండి, ఆకలి దప్పికలు ఆకలి ఉండదండి, శోధన ఉండదండి, కన్నీరు ఉండదండి, రోగం ఉండదండి, కాళ్ళ నొప్పు, కీళ్ళ నొప్పులు, స్వార్థము, అసూయ, అక్రము, అన్యాయము అసలే ఉండనే ఉండదు. పైగా ఆకలి దప్పికలు ఉండవు. ఆకలి ఇది నీకు, దప్పిక ఉండదు నీకు. అంటే ఆకలి దప్పిన ఆకలి ప్లస్ నీళ్లు అక్కడ అవసరం లేదు. అంటే ఎలాగ మానవుడు అక్కడ జీవిస్తాడు? దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను జీవింపజేస్తాడు. అయితే ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తు యొక్క వెంబడినే మనం నడవాలి. అందుకే పౌలు గారు అన్నారు ఏమని? నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి. ఈ లోకంలో మరి పౌలు గారు సుమారు 2000 సంవత్సరాలు కావచ్చు పౌలు గారు మరి పరలోకంలో చేరి. అయితే ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా పౌలు గారు ఏమన్నారండి, ఇదిగో నేను ఊరికనే మిమ్మల్ని చెప్పట్లేదు, ప్రభు నాకు కొన్ని విషయాలు చెప్పారు, ప్రభు కొన్ని విషయాలు నాకు చూపించారు, అవిని ఇవిని మీకు రాసి మీకు మీ ముందు పెడుతున్నాను. కానీ మీరు చదువుకున్న తర్వాత మీ తరం వరకు, రాబోయే తరం వరకు ఇది రొటీన్ చేయండి, అంటే చదివించడానికి సహాయం చేయండి అని. మనకు స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు దరిదరే దగ్గరకు రావస్తుంది. ప్రియ రేపు ఆగస్టు 15 తెలుస్తుంది 80 సంవత్సరాల 78 అనేది మనకి బహిరంగపరుస్తుంది. అంటే అప్పుడు రాసిన రాజ్యాంగం ఇప్పుడు వరకు కూడా దాన్ని ఎన్నో రకాలుగా దాన్ని మరుగు చేయాలనుకున్న అధికారులు గాని, అధిపతులు గాని, నాయకులు గాని ఎవరి వల్ల కాలేదు. అన్ని రాష్ట్రాలకున్న, అన్ని దేశాలకున్న రాజ్యాంగం వేరు, ఇండియాకున్న రాజ్యాంగం వేరు. సుమారు ఈ రాజ్యాంగం ఎలా ఉంటదంటే, దేవుడే ఆనాడు భక్తులైన వారికి ఆనాడు రాజ్యాంగం రాసిన నాయకులకు ప్రత్యక్షపరచబడి రచించాడేమో అనేది ఉంటది. ఎందుకంటే మనం గాంధీ గారు చెప్పారు అని అంటారు కదా, ఎందుకంటే అప్పుడులో పెద్ద నాయకుడు కాబట్టి ఆయన ఇప్పుడు అంటారు గాంధీ గారు చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడుకు అన్నారు కదా. అలాగనే అంటే ఆ మాటలు ఎక్కడున్నాయి? బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు ఆదిలో చెప్పాడు, యేసుక్రీస్తు కాలంలో కూడా దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన అంటే, మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ఇక్కడ మనం గమనిస్తే మమ్మల్ని మేము మెప్పించుకొనొచ్చలేదు గాని హృదయమునందు అతిశయపడక పై రూపమును అతిశయపడే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాము, మీకు ఆధారము కలుగువలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. యాలయనగా మేము వెర్రువారమైతుమా దేవుని నిమిత్తమై
స్వస్థ బుద్ధి గలవారం అవుతుమా మీ నిమిత్తమే. క్రీస్తు ఇక్కడ ఏమన్నాడు చూడండి, అంటే ఏ రకంగా అంటే క్రీస్తు మూలంగా కొంత చెప్తున్నాడు పౌలు గారు, మనుషులు కూడా కొంత పోలీసు మాట్లాడు. అంటే దేవుడిచ్చిన జ్ఞానముతో మనుషులు ఎలా నడిచారో, ఎలా మాట్లాడారో, ఇవన్నీ కూడా పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే పౌలు గారు పరలోకమైన సంబంధమైన క్రియలన్నీ కూడా గ్రహించినవాడు. పౌలు గారు ఆత్మ సంబంధమైన క్రియలు ఎరుగునవాడు. పౌలు గారు ఎలాంటి వాడంటే మనం దానికి ఊహలకు కూడా అందదు, అంత గొప్ప స్థితిని చూసిన వాడు, దాన్ని మరుగు చేయకుండా రచించిన వాడు, దాన్ని ప్రకటించిన వాడు కూడా పౌలు గారే. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన ఏమని అంటే అండి చెవుచున్నది, ఎలాగనగా అందరి కొరకును ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిన నీవు జీవించు వారే మీకు మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమునే మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకును మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అంటే ఇక్కడ యేసు ప్రభు ఎలా చనిపోయాడో, యేసు ప్రభు ఎలాగ లేచాడో పౌలు గారు అంటే ఆనాడు కాలంలో ఉన్నాడు. పౌలు గారు యేసుక్రీస్తు అహోరణ పరలోకం వెళ్ళిన తర్వాతే పౌలు గారు సౌలుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అప్పుడు కొన్ని సంవత్సరాలు కూడా గడిచుండొచ్చు. యేసు ప్రభు శిష్యులు నాకు తెలిసిండి 2-3 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అప్పటికే చాలా మంది మనుషులు చనిపోతే ఎలాగైతే ఉంటారో అలాగే వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, ప్రజలు కూడా అనుకుంటారు అనుకోడు. కానీ పౌలు మరి అప్పటికే కూరుడిగా మారటం, క్రైస్తవులను మభ్యపెట్టడం, వాళ్ళేమో యేసు ప్రభు శిష్యులు అప్పటికే 2-3 వారిని రాళ్లతో కూడా చంపేయటం, హతసాక్షులు చేయటం చూసినప్పుడు వీళ్ళేదో మోసే అంటే వాళ్ళు కూడా దేవుడే యెహోవా ధర్మశాస్త్రాన్ని మోసే ద్వారా అది కొట్టివేయకూడదని చెప్పడానికే వారు దేవుని యొక్క సన్నిధిని ఉంచాలని పోరాడుతున్నారు. కానీ వారు చేసేది ఏంటంటే అలాగా దేవుని మహిమలో దేవుని యొక్క ఘనతను కాపాడాలని పాపమనే ముసుగులో వారు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు దేవుడు అనేకమైన రీతిలుగా శిష్యుల ద్వారా బయలుపరిచి ఎవరి ద్వారా అయితే క్రైస్తవులందరూ చంపబడుతున్నారో అతన్ని ఎంచుకుని పట్టుకుని ఎదుర్కొని మాట్లాడినప్పుడు అతడు ఎంత బలమైతే ఉన్నాడో అంత బలహీనుడిగా మారిపోయాడు. దేవుని ఎదురు సృష్టికర్త దేవుని కుమారుడు సౌలా, నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే నేను ఎందుకు హింసిస్తున్నాను అన్నప్పుడు నన్ను ఆరాధించే వారిని నన్ను వెంబడించిన వారిని నువ్వు చంపేస్తున్నావు కదా పౌలా, అదేంటి ఎందుకంటే ఆయన ఎందుకన్నాడంటే పౌలు గారు దేవుని యొక్క మహిమ చూడగానే ఇంత పరిశుద్ధుడిని, ఇంత నిష్కాంకమైన ఆయన పిల్లలు నేను ఎందుకు చంపుతాను, నా పిల్లల్ని చంపేస్తున్నావు సౌలా అన్నప్పుడు ఏడ్చాడంట. కన్నీడు ఏడ్చి భక్తులైన వారు అన్నారు, తండ్రైన దేవదాసే గారి మాటలు. పౌలు గారు అంట ఆ క్షణములు ఏడ్చినప్పుడు కంటిలో నీరు తగ్గిపోయి కనురెప్పలంట మూసుకుపోయి గుడ్డువాడు అయిపోడంట. కంటిలో చెమ్మలు నీళ్ళు లేవంట. అంతగా దేవుని దగ్గర ఏడ్చాడు. ఆ మహిమ చూడు తట్టుకోలేక ఏడ్చిన వాడి కళ్ళు పోయి అననీయ ద్వారా మరలా చూపును పొందాడు. అంటే నూతన జన్మమును, నూతన చూపును, హృదయ చూపును పొందాడు. ఆయన పాపమైన చూపును దేవుడు తొలగించి హృదయమనే చూపునిచ్చి పౌలు గారు నిలబెట్టినప్పుడు పౌలు గారు రాస్తున్న మాటలని ఈ మాటలు. మనము ప్రభువును వెంబడిస్తే పరలోకంలో మనకు ఇల్లు ఉంటుందంట, గొప్ప నివాసం ఉంటుందంట. ఆ నివాసంలో ఇక్కడలాగా ఇంటి పనులు కట్టక్కర్లేదు, ఇక్కడలాగా కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇక్కడలాగా పాల బిల్లు కట్టక్కర్లేదు, ఇక్కడలాగా బట్టలు మనం ఉతుక్కక్కర్లేదు, బట్టలు షాపింగ్లు చేయక్కర్లేదు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇదే చేయాలి, ఈఎంఐలు ఆ ఈఎంఐలు కట్టే పని ఉండదంట. అన్ని ప్రభు మనకు చూడండి. అప్పుడప్పుడు కొంతమందికి లక్కీ డ్రా తగులుతుంది. అప్పుడప్పుడు చూస్తున్నాం కదా. మన దేశంలో ఇతర దేశాల్లో తగులుతుంటే మన దేశ డబ్బులు కోట్లు 100 కోట్లు తెచ్చుకుంటున్నారు ఇక్కడ. ప్రియులారా, ఎందుకని అలాగా
మనకు అదృష్టం కలిగి లక్కీ డ్రా కలిగినట్టుగానే మనం బ్రతకాలి. ఎందుకంటే నేను పరలోక వారసుడిని అని రోసం కలిగి చెప్పొచ్చు. ఈ లోక ప్రయాణం, ఈ లోక జీవితానికి పెద్ద విలువ లేనట్టుగానే మనం జీవించినప్పుడు దానికి దేవుడు విలువైన దేన్ని ఇస్తున్నాడంటే పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఈ లోకం వ్యర్థం 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 అని అనుకుని జీవించు. దేవుడు నిజంగా ముందు ఆ అబ్బాయికి పునాది వేసాయని అంటాడంట. ఏ పునాది? ప్రార్థన అనే పునాది వేసుకున్నాడు భూలోకంలో. అది పరలోకంలో వేయండి. అతనికి విజ్ఞాపననే పునాది వేసుకుంటున్నాడు. వాక్యమనే పునాది వేస్తున్నాడు. అతడిని మీరేం చేయాలి? అతనికి పరలోకంలో పునాది వేయండి. అతడికి మంచి గృహాన్ని అలంకరించడని దేవుడు అంతా అలంకరిస్తాడు. అందుకే ఇందిరా మిల్లులు అని ఇస్తున్నారు కదా, దానికి కొంత డబ్బు కట్టినా ఏదో ఆ గుడి అక్కడక్కడ అద్దె గృహాలు ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక నీడ దొరుకుతుంది. మనకంటూ ఇల్లు ఉంది, అప్పులు ఉన్న రెంట కట్టకల ప్రశాంతంగా గంజినీళ్ళు తాగైనా బ్రతకొచ్చు అనే ఆశలతో అందరూ సొంత ఇల్లు ఆస్తిపోస్తులేను సొంత ఇల్లు కట్టుకోవడానికైనా కోరికలు కలుగుంటారు. చాలా మంది అప్పులు చేసైనా సొంత ఇల్లు కడతారు. ఎందుకంటే నేనైనా శ్రమ పడ్డాను, నాతోటే మరి పోవాలి ఈ అద్దె గృహం, లేకపోతే మాకు ఇల్లు లేదు అని వ్యాధం నాతోటే తొలగిపోవాలి, నా పిల్లలకైనా కష్టపడి గృహం కట్టాలని తల్లిదండ్రులైన వారు చాలా మంది ఈ లోకంలో గృహాలు కడుతున్నారు. కానీ తల్లిదండ్రులు లోకంలో గృహం కట్టినా కానీ పరలోకంలో కూడా గృహాలు కడుతున్నారు. తల్లిదండ్రులే పిల్లల కొరకు. చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధులుగా నడుస్తున్నామో, ఆత్మ సంబంధులుగా మాట్లాడుతున్నామో, ఆత్మ సంబంధంగా నడుస్తున్నామో మనం గమనించాలి ఒకసారి. ఎందుకంటే ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ నడిపింపు కలిగి మనం నడిచినప్పుడు ఏ రకంగా మాట్లాడాలో తెలియని పరిస్థితులు అయిపోయి. అందుకనే ఆత్మ ఆలోచన కలిగి ప్రభువును మనం వెంబడించాలి. అప్పుడే ఏం దొరుకుతుంది? ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండును, ఇక మీదట ఆయనను అలాగును ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందు నిర్ణయలా వాడు నూతన సృష్టికి, పాతము గతించును, ఇదిగో కొత్తగా ఆయను. సమస్తమును దేవుని వలన అయినది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమానపరుచుకొనుచు ఆ సమాధాన పరుచుకున్న పరిచర్యను మాకు అనుగ్రహించును. ప్రియులారా, ఇక్కడ కనపడుతున్నది చూడండి, ప్రభు మాట్లాడుచున్న మాటల ఎంత గొప్పగా మాట్లాడుతుంది. తిరిగి లేచిన వాని కొరకు కాదు, ఇక్కడ అనేక ఎరిగిండను, ఇక మీదట ఆయనను అలాగును ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవ గతించును, ఇదిగో కొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానం పరుచుకొనుచు ఆ సమాధానం పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారిని అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా ఏర్పడినట్లు మేము క్రీస్తుకు రాయబారులమని దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అయినట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ వాక్యం ఎలాగుందంటే, దేవుడు మనం ఏమి చేశాము ఈ లోకంలో,
దేని కొరకు ప్రభు బలైపోయాడు, దేని నిమిత్తము ప్రభు హతసాక్షి అయిపోయాడో, దేని నిమిత్తము ప్రభు తిరిగి మరలా లేచాడో, దేని నిమిత్తము ఆయన భూలోకానికి వచ్చాడో, ఎవరి నిమిత్తము ఈ క్రియ అంతా చేస్తున్నాడో మనతో మాట్లాడు. అంటే మన పితరులకును మనకును మన రాబోయే మన పిల్లలకు కూడా రాకడ వచ్చే వరకు కూడా దేవుడు మన కొరకు బలవుతూనే ఉంటున్నాడు. కానీ మనం మాత్రం లోకములో బంగ్లాల మీద బంగ్లాలు, బంగ్లాల మీద బంగ్లాలు, మిద్దెల మీద మిద్దెలు కట్టుకుంటాం. మంచిదే, కట్టుకోవద్దు అంటలే దేవుడు. కానీ ఈ లోకములో గతించిపోతుందే, దానికి ఇంతని సమయం ఉందే, అంత తర్వాత సమయం మరలా కూలిపోతుంది. కానీ ఎప్పుడు కూలిపోనది, ఎప్పుడు తొలగనిది, ఎప్పుడు కరిగిపోయినది దాన్ని మీరు ఎందుకు సంపాదించుకోలేదని ప్రభు ద్వారా, ప్రభు నామమున, ప్రభు యొక్క పనివాడిగా, ప్రభు యొక్క ప్రతినిధిగా పౌలు గారు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మన పితరులేం కాదు, మనందరిని కూడా ప్రశ్నిస్తున్నాడు పౌలు గారు. గమనించండి ఒకసారి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మనం ఎన్ని రకాల మాట్లాడుకున్నా కానీ క్రీస్తుని ఎరిగి క్రీస్తుని వెంబడిస్తే పరలోక రాజ్యంలో నీకు గొప్ప విల్లు, గొప్ప గృహము. ఈ లోకంలో ఎంత అలంకరించుకున్నా ఏం సరిపోతాయని పరలోకంలో. ఈ లోకంలో గోడలకు లైట్లు, సీలింగ్ లైట్లు, ఫ్యాన్కి లైట్లు, ఏసీకి లైట్లు, బళ్ళకు లైట్లు, కారుకు లైట్లు, ఒంటుకు కూడా లైట్లు పెట్టుకునే రోజులు వచ్చేసినాయి. ఎందుకు? నిన్ను వెలిగించుకోవడానికి. కానీ అక్కడక్కడ నిన్ను వెలిగించక్కల్లా, అక్కడ అడుగెట్టగానే నువ్వు వెలిగించబడతావు. నీ చుట్టుపక్కల వెలుగుంటుంది, అట్టి వెలుగులో నీవు వర్ధిల్లుతావు. కానీ ఈ రోజుల్లో లోకంలో సంతోషంగా ఉండమని చెప్తా, కానీ అది నిజమైన సంతోషం, అబద్ధమైన సంతోషము. గ్రహించి సంతోషించు, అప్పుడే నీకు నేను తోడుగా ఉంటానని ప్రభువు చెప్తున్నాడు. అటువంటి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో మీకు నాకు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. రక్షణకర్త, నీ స్తోత్ర కరుణాబాడ వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆత్మ నడిపింపును, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన నాకు మాకు అందించి బలపరచు నడిపించమని ప్రార్థిస్తుండగా, ఓ దేవా, ఓ ప్రభువా, నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు మాకు నాకు అందించి బలపరచు నడిపించమని, నీ దేవుని యావత్తు కూడా మాకు తోడుగా ఉంచమని ఉదయకాలం ఉండు పనిపాటల్లో, ప్రయాణముల్లో, ఆలోచనలో, రాకపోకల్లో అందరికీ మా ప్రియులు, మా స్నేహితులు, మా బంధుమిత్రులు తోడుగా ఉన్నాం. ఇప్పుడు ప్రభా, మా దేశం కొరకు, దేశ పెద్దల కొరకు, దేశ నాయకుల కొరకు, దేశ ప్రధానుల కొరకు, దేశ అధిపతుల కొరకు, దేశంలో ఉన్న న్యాయాధిపతుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా దేశంలో ఉన్న మిలిటరీ వారి కొరకు, ప్రపంచంలో ఉన్న మిలిటరీ వారి కొరకు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, ప్రభా, దిక్కు లేని వారు, అనాథలుగా, అభాగ్యులుగా ఉన్నవారు, కుటుంబంలో శాంతి సమాధానం లేని వారు, మనశ్శాంతి లేని వారు, భార్య భర్తల గందరగోళం, భర్తలు భార్యలు నాయన చంపేసుకుంటున్నారు ప్రభా. మానవ జన్మం ఏమైపోతుందో, మానవ బ్రతికి ఏమైపోతుందో తెలియని మనుషులుగా మారిపోతున్న, మృగాలుగా మారుతున్న ఈ మనుషులని ఎవరు ప్రశ్నించుదురు, ఎవరు మాట్లాడుదురు ప్రభా? ఈ ఆత్మ నడిపి నీ సన్నిధి కాపుదలను దయచేయమని, అలిపుడిన యోగుడి నన్ను, నా కుటుంబాన్ని బట్టి, అలాగే ప్రభా గర్భిణీ స్త్రీలు, బాలింతలను బట్టి, సంతానాన్ని బిడ్డను బట్టి, వివాహం కావలసిన బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇదేనో పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠపూర్తి, ఇంకా అనేకమైన శుభకార్యములు జరుపుచున్న వారందరి మీద చెప్పిన అంశాలందరినీ నీ ఆత్మను కుమరించుదు గాక. నీ సన్నిధి వరకు తోడైండును గాక. నీ సహాయం అనుగ్రహించబడును గాక. నీ ఆలోచనతో వారు కట్టబడుదురు గాక. తెగిలిపోయి ఆరోగ్యముగా వర్ధిల్లుదురు గాక. నీకు సాక్షులుగా నిలిచి నాయన పరలోకములో నీ రాజ్యంలో చేరబడుదురు గాక. నీ సహాయం అందించి నడిపించి ఈ కొద్ది ప్రార్థన ఇచ్చింది, నీ ప్రార్థన నీ పాదములు ఎదుగు దూపముగా చేర్చుకు నెరవేర్చుదు గాక. నీ సహాయం అందించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామమున పరిశుద్ధం వచ్చును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనందరినీ మాకు దయచేయము. మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. శోధనకు అగ్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము.
అపాదుల్యం ప్రవేశమే జయం అపాదుల్యం సంపూర్ణ విజయం అపాదులకు నాశం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండే రాకడకు సిద్ధపాటు చేయుదుముగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.